ఒకే కాశ్మీర్ ఒకే ప్రజలు. కానీ ఈరోజు ఒకవైపు స్వర్గంలా కనిపిస్తుంది, మరొక వైపు ఏమో నరకంలా మారిపోయింది. ఈ రెండు ప్రాంతాలు కథలు వింటే కాలం ఎలా సమాధానం చెప్తుందో అర్థమవుతుంది. ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ అవతల ఉన్న పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, దాన్ని మనం పీఓకే అంటాం. అక్కడ రోజుకో రకమైన దారుణం జరుగుతూ ఉందండి. అక్కడ జనాలు ఈ రోడ్ల మీదకి వచ్చి అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటారంటే మేమంతా అసలు సిసలైన ఈ కాశ్మీర్లమని వాళ్ళ ఫీలింగ్ అనమాట. కానీ గ్రౌండ్ లెవెల్లో ఉన్న అసలు నిజం ఏంటో తెలుసండి, వాళ్ళు కాశ్మీరులే కారు, వాళ్ళు మీర్ పురిస్ అనమాట. పోనీ పంజాబీలు అంటారంటే అది కాదు, వాళ్ళు పంజాబీ వాళ్ళకంటే కూడా చాలా ఎక్కువ రాడికలైజ్ అయిన వాళ్ళు అండి. అంటే మతపరమైన ఒక పిచ్చి నరన్న జీర్ణించుకుపోయి కరుడు కట్టిన ఒక గుంపు అండి అది. ఒకప్పుడు అంటే చాలా ఏళ్ల క్రితం వీళ్ళంతా మన హిందువులు, ముఖ్యంగా డోగ్రాలండి. వాళ్ళను బలవంతంగా మతం మార్చేసి ఇలా తయారు చేశారనమాట. ఇప్పుడు వాళ్ళు ఎంతలా తయారయ్యారంటే పంజాబీల కంటే కూడా మేమే పెద్ద కట్టారని వాళ్ళ ఫీలింగ్ అవుతూ ఉంటారు. ఆ పాకిస్తాన్లో మెయిన్గా ఉండేది పంజాబీలే కదా. ఆ పంజాబీలకు వీళ్ళకు అసలు పడట్లేదు. పాకిస్తాన్ అంటేనే అది ఒక పంజాబిస్తాన్ లాగా మారిపోయింది. ఇప్పుడు అక్కడ పంజాబీలు చెప్పిందే వేదం కదా. అందుకే ఇప్పుడు ఆ పాకిస్తాన్ లోపల ఎక్కడ చూసినా ఈ తన్నులాట్లు జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క బెలూచిస్తాన్ వాళ్ళు తుపాకులు పట్టుకుని వాళ్ళ ఆర్మీ మీదకే వెళ్తా ఉన్నారు. ఇంకో పక్క ఈ ఫక్తున్లు కూడా గన్స్ పట్టుకుని రెడీ అయ్యారనమాట. ఇప్పుడు ఈ కొత్తగా ఈ పీఓకే వాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చారు. ఈ పీఓకేలో మెయిన్గా రెండు భాగాలు ఉంటాయండి. ఒకటి వచ్చేసి గిల్గిట్టు బాల్టిస్తాన్, అక్కడ ఒక 25 లక్షల దాకా జనాభా ఉంటారు. ఇంకొకటి ఈ మీర్పూర్ మరియు ముజఫర్బాద్ అనమాట. ఇక్కడ ఒక 40 లక్షల దాకా ఇక్కడ జనాభా ఉంటుంది. ఈ 40 లక్షల మంది ఉన్న ఏరియాలోనే ఇప్పుడు అసలు సీసరైన ఈ రచ్చంతా జరుగుతూ ఉంది. ఇండియా ఎప్పటి నుంచో చెబుతూనే ఉంది ఆ ప్రాంతం మొత్తం మన భారతదేశంలో ఒక విడదీయరాని భాగం అని. కానీ పాకిస్తాన్ వాళ్ళు ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నారో తెలుసా అండి, వాళ్ళ ఇస్లామాబాద్ పోలీసుల్ని, రేంజర్స్ని, ఆర్మీ వాళ్ళను పబ్లిక్లోకి దించారనమాట. ఇక్కడ ఒక పెద్ద కన్నింగ్ ప్లాన్ ఏంటంటే వాళ్ళ ఆర్మీ యూనిఫామ్లో రాకుండా అండి ఊళ్ళో పగతో రాత్రిపూట ముసుగులు వేసుకొని ఈ కత్తులతో వచ్చే రౌడీలు లెక్కండి సివిల్ డ్రెస్సుల్లో వచ్చి పబ్లిక్ మీద పడి ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు. డైరెక్ట్గా పబ్లిక్ మీద బుల్లెట్లు వర్షం కనిపిస్తున్నారు. ఒక రేంజ్లో అక్కడ మారణ హోమం జరుగుతుందండి. అక్కడ లోకల్గా ఉండే వాళ్ళైతే ఏకంగా మా వాళ్ళను 500 మందిని 1000 మందిని చంపేస్తారని నాన్న యాగిసా చేస్తున్నారు. కానీ మనం ఆ లోకల్ మాటలు నమ్మకుండా పక్కాగా ఇండిపెండెంట్ సోర్సెస్ ద్వారా ఎంక్వైరీ చేసి చూస్తే ఇక్కడ బయటపడిన లెక్క ఏంటంటే అండి, కనీసం ఒక 50 మంది సాధారణ పౌరులను పాకిస్తాన్ ఆర్మీ డైరెక్ట్గా కాల్చి చంపిందంట. ఒకసారి ఆలోచించండి, 50 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోవడం అంటే అది చిన్న విషయం కాదండి. ఊరికే రోడ్డు మీద వెళ్తున్న 50 మందిని నిలబెట్టి కాల్చి చంపడం అంటే ఎంత భయంకరమైన విషయమో అర్థం చేసుకోండి. కానీ ఇంత ఘోరం జరుగుతున్న ప్రపంచంలో హ్యూమన్ రైట్స్ అంటే మానవ హక్కుల గురించి ఊదరగొట్టి ఏ ఒక్క సంస్థ కూడా నోరు మెదపట్లేదు, ఎవరు యాక్టివ్ అవ్వట్లేదు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉందండి. ఈ మీర్పూరి వాళ్ళు ఎప్పటి నుంచో బ్రిటన్లోకి వెళ్ళి సెటిల్ అయ్యారు. అక్కడ వాళ్ళది ఒక పెద్ద పవర్ఫుల్ గ్యాంగ్ లాగా తయారైంది. వాళ్ళు ఇప్పుడు అక్కడ బ్రిటన్ ఎంపీల మీద విపరీతమైన ప్రెజర్ అక్కడ పెడుతున్నారు అనమాట. దీనివల్ల బ్రిటన్లో ఉన్న ముస్లింల్లో కూడా 2 వర్గాలు ఏర్పడి ఒకరికొకరు ఎదురు నిలబడే పరిస్థితి వచ్చింది. ఆ బ్రిటన్ నుంచి కొంచెం ఒత్తిడి రావడం వల్ల ఈ ఇష్యూ అనేది ఇంకా పెద్దగా అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ మనం మనసులో పెట్టుకోవాల్సిన ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి. ఈ మీర్పురిలు, ముజఫర్బాద్ వాళ్ళు ఇప్పుడు పాకిస్తాన్ చేతిలో దెబ్బలు తింటున్నారని మనం వాళ్ళ మీద జాలి పడాల్సిన అవసరమే లేదు. ఎందుకో తెలుసా అండి, వీళ్ళు మామూలు రాడికలైజ్ బ్యాచ్ కాదండి, అత్యంత ఒక ప్రమాదకరమైన బ్యాచ్ అండి. అసలు మనకు స్వతంత్రం రాకముందు ఈ మీర్పూరు, కోట్లి, రాజౌరి లాంటి ఏరియాల్లో జరిగినంత భయంకరమైన నరమేధం ఇంకెక్కడా జరగలేదండి. ఒక్కొక్క రోజులో 30,000 మందిని మన హిందువులను, సిక్కులను అడ్డంగా నరకేశారు వీళ్ళు. పంజాబ్లో కూడా గొడవలు జరిగాయి, కానీ అది వేరే లెవెల్ అండి. పంజాబ్లో ట్రైన్లలో హిందువులను, సిక్కులను కోసి పంపితే అటు నుంచి పంజాబీల రక్తం మరిగిపోయి వాళ్ళంతకు డబుల్ రేంజ్లో ముస్లింలను చంపి లెక్క జరిచేశారనమాట. కానీ ఈ మీర్పూరు, కోట్లి ఏరియాలో మాత్రం అలా జరగలేదండి. ఇక్కడంతా వన్ సైడ్గా మన వాళ్ళని ఊచకోత జరిగిందండి. ఇదంతా ఎందుకు జరిగిందంటే అప్పట్లో ఈ నెహ్రూ గారు తీసుకున్న నిర్ణయాలు, అలాగే షేక్ అబ్దుల్లాకు ఉన్న స్వార్థం వల్లే ఈ ఘోరం అంతా జరిగిందనేది ఇక్కడ చరిత్ర చెబుతున్న పచ్చి నిజం. ఇప్పుడు అదే మీర్పూరి వాళ్ళకు పాకిస్తాన్ అసలు రంగు అనేది బయటపడింది అనమాట. పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళని సొంత మనుషుల్లా చూడట్లేదని వాళ్ళకి అర్థమైపోయింది. అందుకే ఇప్పుడు వాళ్ళు ఇండియా వచ్చి మమ్మల్ని కాపాడుతుందేమో అని, ఇండియా ఆర్మీ లోపలికి వస్తుందేమో అని ఆశగా చూస్తున్నారు. కానీ అండి మన వాళ్ళు ఒక పెద్ద స్టేట్మెంట్ ఇస్తారేమో తప్ప బంగ్లాదేశ్ వార్ టైంలో లాగా లోపలికి దూరిపోయి వీళ్ళని కాపాడే సీన్ అయితే అస్సలు లేదండి. అందుకే చెప్పేదండి, కర్మ అనేది బూమ్రాంగ్ లాంటిది. నాడు వాళ్ళను మన హిందువుల మీద, సిక్కుల మీద ఏ దారుణాలు అయితే చేశారో ఈరోజు పాకిస్తాన్ ఆర్మీ రూపంలో అదే దారుణాలు వాళ్ళ మీద జరుగుతున్నాయి. కర్మ తన పని తను చేసుకుంటూ పోతూ ఉంటుందండి. ఇక ఈ స్టోరీకి కరెక్ట్గా ఆపోజిషన్ సైడ్ అండి, అంటే మన ఇండియా వైపు ఉన్న కాశ్మీర్లో ఏం జరుగుతుందో చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఒకప్పుడు కాశ్మీర్ అంటే ఎప్పుడు బాంబులు పేలుతాయో, ఎప్పుడు కర్ఫ్యూ పెడతారని భయపడేవాళ్ళు. కానీ ఇప్పుడు అక్కడ కథ వేరే ఉందండి. పక్కగా పూర్తి శాంతి వాతావరణం వచ్చేసింది. రాత్రి పూట కూడా అండి జనాలు బయటకు తిరిగేలా నైట్ లైఫ్ స్టార్ట్ అయింది. కేఫ్లు నడుస్తున్నాయి, థియేటర్లో సినిమాలు ఆడుతున్నాయి. వీటన్నిటికి మించి మన వందే భారత్ ఎక్స్ప్రెస్ జమ్మూ నుంచి శ్రీనగర్ దాకా దూసుకుపోతుందండి.
ఈ వందే భారత్ వచ్చాక కాశ్మీర్ టూరిజం ఒక్కసారిగా రాకెట్ లాగా పైకి లేచింది. జనాలు కేవలం ఆ వందే భారత్ ట్రైన్లో కూర్చొని ప్రయాణించడం కోసమే కాశ్మీర్కి క్యూ కడుతున్నారు. ఆ ట్రైన్లో కూర్చొని చీనాబ్ నది మీద అక్కడ కట్టిన ఆ భారీ బ్రిడ్జిని దాటుతూ బినిహాల్ టన్నెల్ లోపల నుంచి వెళ్తూ ఆ కిటికీల నుంచి ఆ మంచు కొండలు చూస్తుంటే అదొక వేరే ప్రపంచంలో విహరించిన ఫీలింగ్ వస్తుందండి. అలా ట్రైన్ ఎక్కి వెళ్ళిన వాళ్ళు ఊరికే వెనక్కి రారు కదా, ఒక 3-4 రోజులు ఆ శ్రీనగర్లో ఉండి ఎంజాయ్ చేసి వస్తున్నారు. దీనివల్ల పెహల్గాం లాంటి ఏరియాల్లో ఒకప్పుడు జరిగిన గొడవల తాలూకు గాయాలు ఇప్పుడు నెమ్మదిగా మానుతున్నాయండి. ఇదిలా ఉంటే ఇప్పుడు మన దేశంలో ఒక చారిత్రాత్మకమైన ఒక అద్భుతం జరిగిందండి. అది కాశ్మీర్ నుంచి లడాఖ్కు వెళ్ళే ఆ దారిలో ఉన్న జోజిలా టన్నెల్. మామూలుగా ఈ దారి సంవత్సరంలో కనీసం 6 నెలల మంచు వల్ల పూర్తిగా మూసుకుపోయి ఉండేది. అటువైపు ఉన్న వాళ్ళు ఇటువైపు ఉన్న వాళ్ళు అటు వెళ్ళడానికి నరకం చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు మన వాళ్ళు ఆ కొండను తొలిచి గుండెలోంచి దారి తీసినట్టు ఏకంగా 13.5 కిలోమీటర్లు పొడవైన టన్నెల్ని తొలిచేశారు. ఈరోజు ఆ టన్నెల్ ఎండింగ్ పాయింట్ని బద్దలు కొట్టి, అంటే బ్రేక్ త్రూ అంటారు దీన్ని, అంటే ఆ రంధ్రం చేసి ఇటు నుంచి అటు పూర్తిగా దారి కలిపేశారు అనమాట. మన సెంట్రల్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు ఈ బ్రేక్ త్రూ బ్లాస్ట్ని ట్రిగర్ చేసి ఈ అద్భుతాన్ని లాంచ్ చేయబోతూ ఉన్నారు. ఇది మామూలు టన్నెల్ కాదండి, ప్రపంచంలోనే అత్యంత పొడవైన బైడైరెక్షనల్ సింగిల్ ట్యూన్ టన్నెల్. అంటే ఇందులో 2 వేర్వేరు లైన్లు ఉండవు, ఒకటే పెద్ద సింగిల్ లైన్ ఉంటుంది. అందులోనే అటు వెళ్లే బండ్లు ఇటు వచ్చే బండ్లు ఒకేసారి ప్రయాణించవచ్చు అనమాట. అంత వెడల్పుగా కట్టారు దీన్ని. ఈ టన్నెల్ పూర్తి అవ్వడం వల్ల మన ఇండియన్ ఆర్మీకి ఎంత పెద్ద ప్లస్ అంటే, రేపొద్దున బార్డర్లో ఏదైనా ఎమర్జెన్సీ వస్తే కళ్ళు మూసి తెరిచేలోపు మన సైన్యము ఆ లడాఖ్లో వాలిపోవచ్చండి. ఆ దారిని ఆర్మీ వాళ్ళు ఎప్పుడైనా వాడుకునేలా ఇక్కడ రెడీ చేస్తున్నారు అనమాట. సో అయితే సామాన్య జనాలు వెళ్ళడానికి మాత్రం ఇంకా కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే కొండ లోపల అంతా సిమెంట్ సీలింగ్ వేయాలి, ఈ రోడ్లు వేయాలి, లైట్లు పెట్టాలి, గాలి ఆడేలా వెంటిలేషన్ సిస్టమ్ కూడా సెట్ చేయాలి. కాబట్టి ఈ పనులన్నీ పూర్తి చేసి పబ్లిక్ కోసం 2027 వింటర్ సీజన్ లోపల దీన్ని ఓపెన్ చేస్తామని చెప్తున్నారు. అంతకంటే ముందు 2026లో మాత్రం ఇది ఓపెన్ అవ్వదు, ఎందుకంటే చాలా పనులు బ్యాలెన్స్ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి టన్నెల్ కట్టడం మన వాళ్ళకు కొత్త ఏం కాదండి. కాశ్మీర్ సోనం మార్గ్తో కలిపే జెడ్మోర్ టన్నెల్ ఇప్పటికే ఓపెన్ అయిపోయి రన్నింగ్లో కూడా ఉంది. ఒకప్పుడు సోనం మార్గం కూడా 4-5 నెలలు పూర్తిగా కట్ అయిపోయేది. కానీ ఇప్పుడు ఆ జెడ్మోర్ టన్నెల్ వల్ల జనాల్లో ఫుల్ వింటర్లో కూడా సోనం మార్గ్ వెళ్ళి ఆ మంచుతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకో పక్క మనాలి దగ్గర అటల్ టన్నెల్ అనబడే రోహతాంగ్ టన్నెల్ కూడా కంప్లీట్ అయిపోయింది. అలాగే సింకుల టన్నెల్ పనులు కూడా ఫుల్ స్పీడ్లో నడుస్తూ ఉన్నాయి. ఈ సింకుల టన్నెల్ కూడా అయిపోయిందంటే ఇంకా మనాలి నుంచి లేహ్కి ఏడాది పొడవునా ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు, మనకు తిరిగే ఉండదండి. ఇదంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందండి? ఆనాడు స్వార్థంతో పాకిస్తానే కావాలని వెళ్ళిన వాళ్ళు ఈరోజు అదే పాకిస్తాన్ ఆర్మీ చేతులు సొంత ఊర్లోనే ఆ ప్రాణాలు అరచేతులు పెట్టుకుని బతుకుతూ ఉన్నారండి. వాళ్ళ మీద వాళ్ళే బుల్లెట్లు వర్షం కురిపించుకున్నారు. కానీ ఆనాడు భారతదేశంతో పాటు నడిచిన వాళ్ళు, మన కాశ్మీర్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు అభివృద్ధి ఏ రేంజ్లో ఉందో కల్లారా చూస్తూ ఉన్నారు. వందే భారత్ ట్రైన్లు ఎక్కుతున్నారు, ప్రపంచంలోనే అతిపెద్ద టన్నెల్లో ప్రయాణిస్తున్నారు. అభివృద్ధి అంటే ఏంటో ఇండియా వాళ్ళకు చూపిస్తుందండి. వాళ్ళు ఎంచుకున్న దారి వాళ్ళకు చావుని చూపిస్తే, మన దారి మన వాళ్ళకు బతుకును ఒక డెవలప్మెంట్ని చూపిస్తుంది. కానీ ఇక్కడ మనం ఒప్పుకోవాల్సిన ఒక పచ్చి నిజం కూడా ఉందండి. మన కాశ్మీర్లో అభివృద్ధి జరుగుతున్నా పబ్లిక్ హ్యాపీగా ఉన్నా కూడా అండి, ఇంకా ఆ కాశ్మీర్ వ్యాలీలో ఉన్న కొంతమంది మాత్రం ఆ ఇస్లామిక్ రాడికలైజేషన్ అనే మాయాదారి ఆ ఊబిలో నుంచి పూర్తిగా బయటికి ఇంకా రాలేదండి. ఆ బ్రెయిన్ వాష్ నుంచి వాళ్ళు బయటపడడం అంత ఈజీ అయితే కాదు. దానికోసం వేరే రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. దాని గురించి మనం ఇంకోసారి క్లియర్గా మాట్లాడుకుందాం. మొత్తానికి ఒకే భూమి, 2 మనుషులు, కానీ ఒకరి దగ్గర నెత్తురు, ఇంకొకరి దగ్గర అభివృద్ధి. ఇదే బాస్ ది టేల్ ఆఫ్ టు కాశ్మీర్. జై హింద్.